మహాప్రళయం వచ్చేటప్పటికీ నీకు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో మళ్ళీ నువ్వు బీజ రూపంలోకి వెళ్ళిపోతావు. నీలో ఉన్నవన్నీ మళ్ళీ చిప్పు మామూలుగా లోపలే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. అర్థమైందా? మహాప్రళయం కొన్ని లక్షల సంవత్సరాలు పరమాత్మ యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ లేచిన తర్వాత సృష్టి చేయాలని ఒక ఓంకారాన్ని ఆయన నుంచి విడుదల చేసిన తర్వాత దాని ప్రకంపనలతో సృష్టి ఆరంభం అవ్వడం మొదలవుతుంది. సో ఈ విధంగా ఓంకారం ఆధారంగా మొత్తం ఈ 3 గుణాలతో కూడినటువంటి మాయా ప్రకృతి మొదలయ్యి దానికి జడత్వం పోయి చైతన్యం పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆ విసర్గ అంటారు, దాని నుంచి వచ్చినటువంటి ఆ విశ్వ చైతన్యంతో ఈ సృష్టి అవ్వడం మొదలవుతుంది. మానవుడు కూడా అదే పని చేస్తున్నాడు, చాలా చిన్న లెవెల్లో, మైక్రో లెవెల్. ఆయనది మ్యాక్రో లెవెల్, మనది మైక్రో లెవెల్. సో ఈ విధంగా అయినప్పుడు ఉదాహరణ తీసుకున్నాం కనుక పుట్టినప్పుడు ఆయనలో పిల్లలు ఉన్నారనే సంగతి జ్ఞానం ఉందా? లేదు. పెద్దయి వివాహం అయిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలనే కోరిక. సో ఆ విధంగా ఒక 4 రూపంలోకి 5 రూపంలోకి మారాడు. అనేకం అవడం అయ్యాడా కావట్లేదా?